వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే స్వీట్ మురిపి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ మైదా పిండి, ఒక హాఫ్ కేజీ సూజీ రవ్వ, దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇవి రెండు కలిపి కేజీ పిండి దాకా లెక్క వస్తుంది. దానికి నూనె, నెయ్యి కలిపి పావు కేజీ, సగం నెయ్యి సగం నూనె, అంటే 150 గ్రామ్స్ దాకా నెయ్యి, 150 గ్రామ్స్ దాకా నూనె కలిపి వేడి చేసుకోవాలి. 1 కేజీ పంచదార, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్. ఇప్పుడు ముందుగా నెయ్యి, నూనె రెండు చెరుకు సగం కాడికి వేసుకుని దీన్ని బాగా వేడి చేసుకోవాలి. ఈలోపు మనం ఈ మైదా పిండి, ఈ ఉప్మా రవ్వని ఒక గిన్నెలోకి వేసుకుని ఈ రెండు పిండిలు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసుకుని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఈలోపు ఈ నూనె, నెయ్యి కలిపి ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి. మీకు ఈ నెయ్యి ప్లేస్లో కావాలంటే డాల్డా కూడా వేసి చేస్తారు బయట, మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా మొత్తం పిండి అంతా నెయ్యి కలిసేటట్టు, నెయ్యి నూనె కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా ఈ విధంగా వేడి చేసుకుంటేనే మనకు గుల్ల అనేది బాగా వస్తుంది. ఈ నూనె, నెయ్యి, పిండి మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండి అంతా కలుపుకోవాలి. నాకు దగ్గరలో ఒక 6 లీటర్ దాకా వాటర్ పట్టినాయి. ఈ విధంగా పిండి అంతా మనం చపాతీ పిండిలాగా మనం బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మెత్తగా ఉంటే కనుక మనకి లాస్ట్లో ఇవంతా చేయటం అయ్యేదాకా పిండి ఈ విధంగా మెత్తగా ఉంటుంది. లేకపోతే కనుక కొంచెం గట్టి పడిపోయినట్టు ఉంటే కనుక మీరు చేసుకునేటప్పుడు కొంచెం చెమ్మ చేసుకుంటూ కూడా మద్దన చేసుకుని చేసుకోవచ్చు. అప్పుడే మురిపి అనేది బద్దలవ్వకుండా బాగా వస్తుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు మద్దన చేసుకోవాలి. మనం ఈ పిండి మిగిలిన పిండి మీద మూత వేసుకోవాలి. ప్లేట్ కానీ లేకపోతే ఒక గుడ్డ కానీ మూత వేసుకోవాలి. మనం ఈ విధంగా బారుగా కణికిల్లాగా ఈ విధంగా చేసుకోవాలి. మురిపీలు చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కొంచెం పిండి చేసుకుని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం మురిపి అనేది చేసేటప్పుడు బద్దలవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక వేలుతో నొక్కుకుంటూ మురిపిని చేసుకోవాలి. మీకు ఇలా కుదరకపోతే కనుక గవ్వల చెక్క మీదే ఈ విధంగా బారుగా కూడా నొక్కేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పటికప్పుడు చేసుకుని మురిపి అనేవి నూనెలో వేసుకునే ముందే చేసుకుని పెట్టుకుంటే కనుక పగుళ్ళు రాకుండా ఉంటాయి, గమ్ముని విడిపోకుండా ఉంటాయి ఈ మురిపిలు అనేవి. ఈ మురిపిలన్నీ ఈ విధంగా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పెట్టుకుని అది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మురిపిలని ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ ఈ నూనెలో వేసేసుకుని మనం ఇది మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీద ఇది ఏగితేనే ఈ మురిపి అనేది లోపల మగ్గి బాగుంటుంది. లేకపోతే కనుక హై ఫ్లేమ్ మీద చేస్తే రంగు వచ్చేసి లోపల అనేది పిండి మగ్గదు, మెత్తగా ఉండిపోతుంది. ఈ విధంగా మూకుట్లో కొంచెం ఖాళీగా ఉండేటట్టే వేసుకోండి. మరీ ఎక్కువ వేసేస్తే మనం కదిపేటప్పుడు మురిపీలు ఇరిగిపోతాయి, ముక్కలుగా అయిపోతాయి. ఈ విధంగా జాగ్రత్తగా పైకి కిందకి కలుపుకోండి. నేను కొంచెం చిన్న సైజు మురిపీలే చేశాను. మీకు కావాలంటే ఇంకా ఇవే బాగా పెద్ద సైజు కూడా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో తినడానికి ఈ సైజు అయితే బాగుంటాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ వేపించుకోవాలి. వేపించేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి.
ఈ మురిపీలు మనం ఈ విధంగా పంచదార పాకం పట్టకముందు కూడా తింటే కమ్మగానే ఉంటాయి. ఈ విధంగా మెత్తగా ఉంటాయి బిస్కెట్లు కింద. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపించుకోవడం వల్ల లోపల పిండి అనేది లేకుండా బాగా మగ్గింది. ఇప్పుడు 1 కేజీ పంచదారకి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ పోసి ఈ విధంగా పంచదార పాకం అంతా దగ్గరికి వచ్చేదాకా, తీగి పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇందులోనే నేను యాలక్కాయ పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని అంతా ఈ విధంగా కలుపుతూ ఉంటేనే జిగురు అనేది పాకం బాగా వస్తుంది. మీకు తెలియటం కోసం ముందుగా ఒక మురిపిని ఈ విధంగా పాకంలో ముంచి తీస్తే కనుక అది పాకం అనేది జారకుండా ఉంటే మీకు పాకం రెడీ అయినట్టే. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక పాకం తీగ వస్తే కనుక మనకి పాకం రెడీ అయినట్టు. మీకు ఇలాగ కుదరదంటే కనుక ఒక పళ్ళెంలో వేసుకుని దాన్ని అయినా ఈ విధంగా చూసుకుంటే మనకి పాకం రెడీ అయినప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా తీగ పాకం వస్తే చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పంచదార పాకం వల్ల చల్లారేటప్పటికి బిగిసిపోతుంది. ఈ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కొంచెం కొంచెం పాకమైనా పోసుకోవచ్చు. లేకపోతే పాకంలో ఇవి వేసి వెంటనే దేవేసుకుని అయినా సరే తీసేసుకుని మొత్తం పాకం అంతా ఇందులో పోసి కలుపుతూ ఉంటే కనుక పైకి కిందకి అప్పుడు ఈ పంచదార పాకం అనేది ఈ మురిపీలకి బాగా పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా తీగి పాకం వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్లే. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి పంచదార అంతా ఆరిదా. అప్పుడు బాగా పడుతుంది. పట్టి మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ మురిపీలు అనేవి ఆంధ్ర స్టైల్లో సార్లకి కంపల్సరీ పెడతారు. ఈ విధంగా పంచదార చల్లారేటప్పటికి పాకం అనేది తెల్ల తెల్లగా వచ్చి మురిపీకి బాగా పడుతుంది. మీకు స్వీట్ తగ్గించి తినాలంటే ఇంకొక 1/2 కేజీ కావాలంటే తగ్గించుకుని వేసుకోండి షుగర్ పాకంలో. కాకపోతే దీనికి ఇది కరెక్ట్గా కొలతకైతే సరిపోతుంది. మురిపీలు రెడీ అయ్యాయి. ఇవి స్టోరేజ్ చేసుకుంటే దగ్గర ఒక 1 నెల రోజుల దాకా నిలవ ఉంటాయి. తినడానికి కూడా తీయగా కమ్మగా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీకు ఈ మురిపి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.